గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై డ్యూక్ బైక్ పై దూసుకొచ్చి ముగ్గురు యువకులు డివైడర్ ను ఢీకొట్టారు. వెంటనే ఫ్లైఓవర్ పై నుండి ముగ్గురు యువకులు కింద పడ్డారు. అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్లైఓవర్ పై డివైడర్ ను ఢీకొట్టి వారు కింద పడిన దృశ్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మలుపు వద్ద బైక్ కంట్రోల్ అవ్వక నేరుగా గోడను గుద్దేశారు. మృతులను తనవరపు కుమార్, అరవెల్లి పవన్ కుమార్ గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలతో పాటు ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.